దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారి జననము, యేసు క్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడ, పరలోకము నుంచి ఈ భూలోకంలో ఆయన మొదటి రాకడ, అలాగే ఆ మొదటి రాకడను ధ్యానిస్తూ మనలను మనము ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపరచుకునే సమయమే, ఈ కాలమే అడ్వెంట్ సీజన్, అనగా ఆగమన ఋతువు, క్రీస్తు ప్రభుల వారి ఆగమన ఋతువు. మరి ఆయన మొదటి రాకడను జ్ఞాపకము చేసుకొని మరి రెండవ రాకడ కొరకు సంఘమును సిద్ధపరిచేటటువంటి సమయము. నీవు నేను గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రియులారా, మనమందరము క్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యకాలంలో జీవిస్తున్నటువంటి వారము. ఆయన రాకడ ఏ క్షణమైనా జరగవచ్చు. అయితే అందుకే మనలను మనము సిద్ధపరచుకొనటానికి మరి దేవుడు మన జీవితంలో మరి యొక్క అవకాశాన్ని, ధన్యతను అనుగ్రహించాడు. చూద్దాం ప్రియులారా, మరి మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి ఆ యొక్క మధ్యకాలాన్ని 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంగా మనము ధ్యానించాము. ఆ 400 సంవత్సరాల కాలంలో ఎన్నో హింసలు, ఎందరో రాజులు దేవుని ప్రజలను మరి యెరూషలేము పట్టణాన్ని సమూల నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగించారు. అయినప్పటికీ దేవుడు వాగ్దానము చేశాడు. ఏమని అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఆ మాటలు మనం చూస్తే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కుమారుని కని ఇతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకు, మేలును కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాటలు దేవుడు ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు అంటే, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మరి భయభ్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే యూదా రాజు అయినటువంటి ఉజ్జియా మనుమడు యోతాము కుమారుడైన ఆహాజు దినములలో ఆ సిరియా రాజు అయినటువంటి రెజీనీను, ఇశ్రాయేలు రాజు అలాగే రెమల్యా కుమారుడైన పెకాహు యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వారు దండెత్తి వస్తున్నారు. సిరియా రాజు అలాగే ఇశ్రాయేలు రాజు మరి యూదా రాజులతో కలవలసినటువంటి వాడు, యూదాకు వ్యతిరేకంగా, తన సోదరులకు వ్యతిరేకంగా శత్రురాజు అయినటువంటి సిరియా రాజుతో కలిసి ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఇదిగో దావీదు వంశస్థులారా వినండి, ప్రభువు తానే మీకు ఒక సూచన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అంతకుముందు ఆయన మాట చెప్పాడు, ఈ రాజులకు మీరు భయపడవద్దు, మీరు ఆ రాజులకు భయపడవద్దు, వారితో నేను యుద్ధం చేస్తానని దేవుడు తన ప్రవక్త ద్వారా మరి వారికి ఒక వాగ్దానాన్ని చేశాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం.
అయితే ఎప్పుడైతే ఈ ఇరువురు రాజులు, ఆ సిరియా రాజు మరి ఇశ్రాయేలు రాజు కలిసి యూదా రాజు మీదకి వారు దండెత్తి వస్తున్నారో, యూదా ప్రజలు భయభ్రాంతులకు గురి అయిపోయారు. మరి వారు ఎలాగైపోయారంటే, ఇదిగో దావీదు వంశస్థులకు ఈ విషయం తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కలిగెను. వారెంతగానో భయపడిపోతూ ఉన్నారు. ఇక మా బ్రతికేంటి, మా బిడ్డల బ్రతికేంటి, మా జీవితాలు ఎలాగూ అని వారు భయపడుతున్నప్పుడు అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను. ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషుబును చాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము. షయర్యాషుబు, నీ కుమారుడైనటువంటి షయర్యాషుబు, నీవు కలిసి ఆ రాజుకి ఈ వర్తమానం తెలియజేయండి. భద్రము సుమి, నిమ్మలించుము. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనిను సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి చడియకుము. నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడు నీకు కీడు చేయవలని ఆలోచించుచు మనము యూదా దేశం మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి యూదా జనుల మీదికి ఆ యొక్క మరి సిరియా రాజు, ఆ ఇశ్రాయేలు రాజులు కుట్రలతో వారిని మీ మీదికి వస్తున్నారు. మీ హృదయాలు మరి ఎందుకు అంత భయంతో నింపబడి ఉన్నాయి? మీరు వారికి భయపడకూడదు. వారు ఇదిగో కొరకంచు కొనలు, పొగరాజుచున్నటువంటి కొనలు, వారు ఆరిపోతున్నటువంటి అగ్ని కొరలై ఉంటున్నారు. కొరకంచు కొనలు, వారు ఆరిపోయేటటువంటి వారు. వారి పన్నాగాలు నెరవేరవు, వారి మాట నిలువదు. ఇదిగో దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరాలు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, వారు నాశనం అయిపోతారు. యూదా ప్రజలు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచినటువంటి ఆ రాజ్యములో నిలబడవు, ఆ రాజులు నిలబడరు. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మరి మీరు నమ్మక ఉండిన ఎడల స్థిరపడక ఎందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. దేవుడు అంటున్నాడు, మీకు నమ్మకం లేదా? అయితే దేవుణ్ణి అడగండి. యెషయా ద్వారా అంటున్నాడు, దేవుణ్ణి అడగండి, దేవుడే మీకు ఒక సూచన ఇస్తాడు. ఏంటి ఆ సూచన అంటే, దేవుడిచ్చినటువంటి సూచన ఇదిగో, వారు నమ్మలేనటువంటి ఒక సూచన. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. హల్లెలూయా. ప్రియులారా, వారిని ఆ యొక్క ఇశ్రాయేలు, ఆ యొక్క మరి ఆ ఇశ్రాయేలు ఆ సిరియా రాజుల నుండే కాదు, ఇదిగో ఈ పాపపు రాజ్యంలో నుంచి, సాతాను బంధకాల్లో నుంచి మరి నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవుడే మనతో ఉండటానికి, ఇమ్మానుయేలు అని దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము కొరకు ఇశ్రాయేలు ప్రజలు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి ఆ రక్షకుని కొరకు, ఆ మెస్సియా కొరకు, ఆ అభిషక్తుని కొరకు, ఆ ఇమ్మానుయేలను దేవుని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగూ ఆ తరువాత దరిదాపు 700 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, 700 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము గాబ్రియేలు ద్వారా తెలియజేయబడినటువంటి వర్తమానము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం
మరి మొట్టమొదటిగా గాబ్రియేలు దూత యాజకుడైనటువంటి జకర్యాకు అతని భార్యకు కలిసి వారి ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది. ఇదిగో దేవుడు మీకు కుమారుని అనుగ్రహించబోతున్నాడు, అతనికి యోహాను అను పేరు పెట్టండి చెప్పి 6 నెలల సమయం గడిచిన తర్వాత దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాను. దావీదు వంశస్థుడైన యోసేపును ఆ పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అదే విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18 వచనం నుంచి మనం గమనిస్తే, యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనగా రక్షకుడు అను పేరు పెట్టుదు అనెను. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని యెషయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ప్రియులారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా ప్రజలు మరి తమ పైకి వస్తున్నటువంటి శత్రువులను చూసి వారి హృదయము కలవరపడిపోయింది, తల్లడిల్లిపోయింది. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఏలుకొనడానికి రాజు రాబోచున్నాడు. ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఆయనే ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉండటానికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నువ్వు ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడుతున్నావు? దేని గురించినటువంటి చింత నీకు అక్కర్లేదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన ప్రజల పక్షమున నిలబడి మరి వారిని విడిపించి రక్షించేటటువంటి దేవుడు. ఆ క్రీస్తు ప్రభుల వారిని ఈరోజే మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన మాటల యందు నమ్మిక ఉంచినట్లయితే నేను మన పాపముల నుండి, శత్రువుల నుంచి విడిపించబడి నిత్య జీవానికి నడిపించబడతాం. అట్టి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, శుభము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు మేమందరం విశ్వాసం ఉంచి ప్రభా, మరి శత్రువుల నుంచి, పాపము నుంచి, బంధకాల నుంచి, శత్రువు అయినటువంటి సాతాను బంధకాల నుంచి విడిపించబడి మీ నిత్య రాజ్యంలో వారసులయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకు మేము నిరీక్షణ కలిగి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.